హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం అనుకున్నట్టుగానే ఈ కాలేజ్ బిల్డింగ్లో ఉండే ప్రతి స్టేజ్ ఆఫ్ వర్క్ని డిస్కస్ చేస్తాము, వీడియో పోజెస్ అని చెప్పాను కాబట్టి సైట్కి వచ్చాము. ఈ సైట్లో ఈరోజు స్టేజ్ ఆఫ్ వర్క్ వచ్చేసి డోవెల్ బార్స్ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడాను డోవెల్ బార్స్ అంటాం అనమాట. ఈ డోవెల్ బార్స్ అంటే ఏంటి, ఎందుకు ఫిక్స్ చేస్తాం, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎలా చేశారు వర్క్, ఏ విధంగా చేశారు అనే విషయాన్ని కూడా డిస్కస్ చేద్దాం అనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ డోవెల్ బార్స్ ఎందుకు ఇస్తాం, ఎక్కడైతే హార్డ్ రాక్ వస్తుందో ఆ హార్డ్ రాక్లో వచ్చే ఫౌండేషన్ అనేది సెటిల్మెంట్ కాకుండా ఉండడానికి, స్లైడ్ కాకుండా ఉండడానికి, మూమెంట్ అనేది రాకుండా ఉండడానికి మనం ఈ డోవెల్ బార్స్ ఫిక్స్ చేస్తాం అనమాట. అండ్ టు ట్రాన్స్ఫర్ వర్టికల్ లోడ్స్ ప్రాపర్లీ అండ్ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ కాకుండా ఉండడానికి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇది రీజన్స్ అనమాట, ఇది ప్రొవైడ్ చేయడానికి కారణం. అంటే డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ సెటిల్మెంట్ అంటే అర్థం చేసుకుందాం. సెటిల్మెంట్ అంటే ఉన్న లెవెల్ నుంచి డౌన్ కాకుండా ఉండడానికి, ఎగ్జిస్టింగ్ లెవెల్ నుంచి డౌన్ అయ్యేదాన్ని మనము సెటిల్మెంట్ అంటాం అనమాట. డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అంటే ఏంటి, ఒక దగ్గర సెటిల్మెంట్ అయ్యి ఒక దగ్గర సెటిల్మెంట్ కాకుండా ఉంటే కనుక దాన్ని మనం డిఫరెన్షియల్ సెటిల్మెంట్ అంటాం అనమాట. ఈ డిఫరెన్షియల్ సెటిల్మెంట్ కాకుండా ఉండడానికి, ప్రాపర్గా సపోర్ట్ ఇవ్వడానికి, మూమెంట్ అనేది అవ్వకుండా ఉండడానికి మనము ఈ డోవెల్ బార్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ డోవెల్ బార్స్ ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారంటే డ్రాయింగ్లో ఉంటుంది. ప్రతి స్ట్రక్చర్ కూడాను ఎగ్జిక్యూషన్ చేయడానికి ప్రతి డీటెయిలింగ్ కూడాను డ్రాయింగ్లో మెన్షన్ చేయబడుతుంది అనమాట. ఆ డ్రాయింగ్ చూద్దాం ఒకసారి. ఈ డ్రాయింగ్లో ఏమి ఇచ్చారంటే, ప్రతి బార్ కూడాను ఎక్కడైతే ఫుటింగ్లో ఇస్తున్నామో, ఎస్పెషల్లీ రాక్ ఎక్కడైతే వస్తుందో ఆ రాక్ ఇచ్చే చోట బార్ అనేది 450 mm డెప్త్కి వెళ్ళాలి. ప్రతి బార్ కూడాను 450 mm డెప్త్కి వెళ్ళాలి. ఆ బార్ వచ్చే డయామీటర్ 60 mm డయామీటర్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, డ్రాయింగ్లో ఇచ్చారు. ప్లేస్ చేసింది కూడా 60 mm డయామీటర్ అనమాట. 60 mm డయామీటర్ తోటి లోపలికి 450 mm డెప్త్ తోటి ప్రొవైడ్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఈ బార్ అనేది హైట్ అంటే బిలో గ్రౌండ్ నుంచి హైట్ ఎంత ఇవ్వాలి అని చూసుకుంటే కనుక, ఫుటింగ్ డెప్త్ ఎంత ఉందో అంత డెప్త్లో పైన కవరింగ్ వదిలేసుకొని డయామీటర్ ఆఫ్ ది బార్ టాప్ మ్యాట్ వదిలేసుకొని ఎంత ఉంటుందో అంత ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే కింద నుంచి బిలో గ్రౌండ్ లెవెల్ అంటే బిలో డెప్త్ వచ్చేసి డ్రిల్లింగ్ చేయాల్సింది 450 mm ప్లస్ పైకి ఎంత వదిలేసుకోవాలంటే థిక్నెస్ ఆఫ్ ఫుటింగ్ ఎంతైతే ఉంటుందో అందులో ఉంచి టాప్ కవరింగ్ వదిలేసుకొని అండ్ పైన ఉండే డయామీటర్ ఆఫ్ బార్స్ ఏవైతే ఉంటాయో అంటే టాప్ మ్యాట్ వదిలేసుకొని ఎంత ఉంటుందో అంత మనం ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకటి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ బార్ అనేది బెండ్ చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ బెండ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మ్యాట్ ఇంకా మనం వేయలేదు. ఈ మ్యాట్ వేసిన తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం దీన్ని బెండ్ చేస్తాం. ఎంత బెండ్ చేస్తామంటే మినిమం 300 mm బెండ్ చేస్తాం అనమాట. అది కాన్సెప్ట్ ఆఫ్ డోవెల్ బార్స్. అయితే ఈ డోవెల్ బార్స్ పెట్టారైతే ఓకే, కరెక్ట్ అయితే పెట్టారు. ఈ పెట్టడంలో కూడాను గ్యాప్ ఎంత ఉంది అంటే స్పేసింగ్ అంటాం. ఈ గ్యాప్ ఎంత ఇస్తాం అంటే డ్రాయింగ్లో మనం మెన్షన్ చేయబడింది ఏంటంటే 450 mm గ్యాప్. గైస్, అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రతి బార్కి కూడాను స్పేసింగ్ వచ్చేసి 450 mm గ్యాప్ అని చెప్పాము, డెప్త్ కూడా 450 mm చెప్పాము. అయితే స్పేసింగ్ 450 ఉన్నప్పుడు డెప్త్ 450 mm వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా వేస్తారు, ఏ విధంగా వేస్తారు, ప్రాసెస్ ఏంటి అంటే, ఎక్కడెక్కడైతే మనకి బార్స్ వస్తాయో ఆ బార్ స్పేసింగ్ని మార్క్ చేసుకుంటాం అనమాట. అరౌండ్ ది లెంత్ ఆఫ్ ది ఫుటింగ్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ 450 స్పేసింగ్లో ఎక్కడైతే మార్క్ చేసుకుంటామో అక్కడ హోల్ చేస్తాం. ఆ హోల్ అనేది డయామీటర్ 20 mm ఇచ్చారు డ్రాయింగ్లో. సో మనం డ్రాయింగ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. 20 mm డయామీటర్ ఇచ్చారు. ఆ 20 mm డయామీటర్ హోల్ చేసిన తర్వాత అందులో 60 mm బార్ని ప్లేస్ చేయాలి. ఈ 60 mm బార్ ప్లేస్ చేసే ముందు మనము లాక్ ఫిక్స్ కెమికల్ ద్వారా ఫిల్ చేస్తాం అనమాట. ఫస్ట్ లాక్ ఫిక్స్ కెమికల్. ఎందుకు లాక్ ఫిక్స్ కెమికల్ పెడతాము అంటే, ఈ లాక్ ఫిక్స్ కెమికల్ పెట్టడం వల్ల బార్ అనేది జరగకుండా ఫిక్స్ అయిపోయి హోల్డ్ చేస్తుంది అనమాట. టైట్ హోల్డ్ చేస్తుంది. ఈ కెమికల్స్ స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి ఇవి. సో ఆ హోల్డ్ చేయడానికి లాక్ ఫిక్స్ కెమికల్ అని ఇన్సర్ట్ చేసాము, ఫిల్ చేసాము. డ్రాయింగ్ కూడా మెన్షన్ చేస్తారు క్లియర్ కూడాను. సో ఆ ఫిక్స్ చేసుకొని హోల్స్లో బార్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత కొంచెం టైం ఇచ్చిన తర్వాత ఈ మ్యాట్ అంతా వేసిన తర్వాత దెన్ వి బెండ్ బార్ని బెండ్ చేస్తాం. అది 300 mm ఉంటుంది డ్రాయింగ్ మెన్షన్ చేసినట్టుగా. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డోవెల్ బార్స్. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది మళ్ళీ, సార్ డోవెల్ బార్స్ అనేది కేవలం ఇక్కడైనా ఇంకా మిగతా స్ట్రక్చర్లో కూడా ఇస్తారంటే, మిగతా స్ట్రక్చర్లు కూడా ఇస్తారు. ఎక్కడ అంటే స్టేర్ కేస్ దగ్గర, అట్ ది సేమ్ టైం ఎక్కడంటే మనం స్ట్రక్చర్ని కొనసాగించాలనుకున్నప్పుడు, స్ట్రక్చర్ని ప్రొలాంగ్ చేసుకోవాలనుకున్నప్పుడు క్రమంలో కూడా బార్స్ వదిలేస్తాం. దాన్ని కూడా డోవెల్ బార్స్ అంటాం అనమాట. దీన్ని కూడా డోవెల్ బార్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం కూడాను షట్టరింగ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడాను షట్టరింగ్ ఇచ్చారు. ఈ షట్టరింగ్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా తెలియాలి మనకి. సాధారణంగా ఈ షట్టర్ అంటే ఇక్కడ పర్పస్ వచ్చేసి, షట్టరింగ్ వచ్చేసి పర్పస్ పీసీసీ కోసం ఇచ్చారు, అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. మీరు ఎక్కడ చూసినా ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్కి షట్టరింగ్ ఇవ్వరు. నార్మల్గా అయితే ఎంత ఉంటుంది 100 mm 150 mm కోసం ఇవ్వరు, షట్టరింగ్ పీసీసీ వేస్తారు. కానీ ఇక్కడ సంగతి ఏంటంటే, ఇక్కడ మనం వేసేసే ఫుటింగ్స్ వచ్చేసి రాక్ మీద వస్తుంది. ఈ రాక్ మీద మనం ఫుటింగ్ వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ పీసీ వేస్తాం తెలుసు. ఆ పీసీ అనేది ఈక్వల్గా లెవెల్గా లేదు.
అంటే లైక్ పీసీ వేయాలంటే ఈక్వల్ థిక్నెస్ రాదు, ఎందుకంటే రాక్ అనేది అనీవెన్గా ఉంది మనకి ఇక్కడ, కింద హాట్ స్టార్ట్ అనేది అనీవెన్గా ఉంది. ఆ అనీవెన్నెస్ని కవర్ చేసుకుంటూ పీసీ వేయాలన్నమాట. ఈ అనీవెన్నెస్ని కవర్ చేసుకుంటూ పీసీ వేయాలనుకున్నప్పుడు, లెవెల్ సర్ఫేస్ వేయాలనుకున్నప్పుడు పీసీ థిక్నెస్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది, కొంచెం హెవీ కూడా వస్తుంది అనమాట. ఆ హెవీ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ పీసీ వచ్చేసి ఇక్కడ 300 mm ఉంది, 250 ఉంది, 350 ఉంది, 450 ఉంది, 1 meter కూడా ఉంది పీసీ. సో అంత హెవీ అమౌంట్ ఆఫ్ పీసీ థిక్నెస్ వేసినప్పుడు వీ నీడ్ సపోర్ట్. ఆ సపోర్టే షట్టరింగ్ మెటీరియల్. ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ షట్టరింగ్. ఎందుకు ఇస్తున్నారు అనమాట, ఎందుకంటే ఈ వీడియో చూడంగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇక స్టీల్ పెట్టారు, మళ్ళీ షట్టరింగ్ స్టీల్ కూడా పెట్టలేదు, అప్పుడే షట్టరింగ్ ఎందుకు వేసారు అనుకుంటారు. ఈ షట్టరింగ్ అనేది పీసీసీ కోసం వేస్తున్నాం. ఒకసారి పీసీ ఎలా వేస్తారో చూద్దాం, అంటే పీసీ థిక్నెస్ అనేది ఎలా వేస్తారో చూద్దాం. ఎందుకంటే థిక్నెస్ ఇక్కడ ఎక్కువ ఉంది అంటే లైక్ షట్టరింగ్ ఇచ్చారు కదా, ఈ షట్టరింగ్ ఎందుకోసం ఇచ్చారు, అంత థిక్నెస్ వస్తుందా అంటే థిక్నెస్ ఆఫ్ పీసీ ఇక్కడ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ మీరు చూడండి ఈ సర్ఫేస్ మొత్తం కూడాను ఒకలాగా లేదు. ఇక్కడ హైలో టాప్ ఉంది, కొంచెం డౌన్ ఉంది, అనీవెన్నెస్ ఉంది. ఈ అనీవెన్నెస్ ఉండడానికి కారణం ఏంటంటే రాక్ ఉంది మనకు తెలిసింది. అట్లాంటప్పుడు ఈ టాప్ లెవెల్ని బేస్ చేసుకొని ఇక్కడ 150 mm ఇచ్చేసుకొని ఈ 150 లెవెల్కి మనం మ్యాచ్ చేసుకుని వెళ్తే కనుక ఇక్కడ మన థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ థిక్నెస్ అనేది 150 మినిమం వస్తుంది. అంటే టాప్ లెవెల్ని బేస్ చేసుకుని ఎక్కడ టాప్ లెవెల్ వస్తుందో అక్కడ 150 mm వేసుకొని మినిమం థిక్నెస్ ఆ లెవెల్ని మ్యాచ్ చేసుకుని త్రూ అవుట్ ఫుట్టింగ్ అనేది మనం పీసీ వేసామన్నమాట. అందుకోసమని పీసీ థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ పీసీ థిక్నెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి సపోర్టివ్గా షట్టరింగ్ మెటీరియల్ మనం ఇచ్చామన్నమాట. అది పర్పస్ ఆఫ్ దిస్ షట్టరింగ్ మెటీరియల్. సో ఇది రీజన్. ఇంకోటి మీకు ఒక చెప్పాలి పాయింట్, ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ప్రతి స్పేసింగ్ ఆఫ్ డబుల్ బార్స్ ఏవైతే ఉన్నాయో అన్ఈవెన్గా ఉన్నాయి. అంటే 450 mm అనేది ఈక్వల్గా లేవు. లేకపోవడానికి కారణం ఏంటంటే మనం హోల్డ్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే రాక్ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల, లేదా సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల, అంటే సరిగ్గా ప్రాపర్గా బోర్డ్ చేయకపోవడం వల్ల కూడాను ఆ ప్లేసెస్లో మనము డోల్ బార్స్ని ఫిక్స్ చేయలేకపోయాం అనమాట. సో అందుకోసమని ఇప్పుడు ప్రాపర్గా స్పేసింగ్ ఇచ్చి అంటే ఎక్కడెక్కడైతే వస్తుందో అంటే అవకాశం ఉందో అక్కడ మనం హోల్ చేసి ఆ హోల్లో మనము బార్ అనేది ఇన్సర్ట్ చేసి పెట్టామన్నమాట. అందుకని మీరు మొత్తం కూడా చూసుకుంటే కొద్దిగా ఇంప్రాపర్ అనేది వస్తుంది. అది సైట్లో కండిషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ మనకు అర్థం కావాలి. మెయిన్లీ ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే సైట్కి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని మీ చాలామందికి ఇక్కడ ఫ్రెషర్స్ కావచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు, సైట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఎక్స్పోజ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేసామన్నమాట. ఓకే గైస్, ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ఫుటింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫుటింగ్లో వచ్చే స్పేస్ వచ్చే కింద బాటమ్ సర్ఫేస్ చూడండి, మొత్తం కూడాను రాక్ వచ్చింది. ఆ రాక్ కూడా అనీవెన్గా ఉంది. ఇక్కడ పీసీ వేయాలి, ఇక్కడ స్టీల్ కట్టాలి, ఇక్కడ కాంక్రీట్ వేయాలి, పీసీ కాంక్రీట్ వేయాలి, ఆర్సీసీ కాంక్రీట్ కూడా వేయాలి ఇక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో కాంక్రీట్ ఎలా వేస్తారు అనే కాన్సెప్ట్లో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నేను ఈ ప్లేలిస్ట్లోనే. అయితే అదొక విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చుట్టూరా అంటే ఆల్మోస్ట్ సరౌండింగ్ ఫుటింగ్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ఫుటింగ్ మనం స్టీల్స్ డోల్ బార్స్ ఇచ్చారు. అట్లాగే మిడిల్లో కూడా ఇచ్చారు. మిడిల్లో ఎందుకు ఇచ్చారు? కాలంలో సపోర్ట్ కోసం. కాలంలో కూడా స్లైడింగ్ కాకుండా మూమెంట్ కాకుండా ఉండడానికి మిడిల్లో కూడా మనం ఇది ప్రొవైడ్ చేస్తాం. ఆ సపోర్ట్ కింద నుంచి ఇచ్చారు అనమాట. అంటే కాలంలో ఇచ్చారు, అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది ఫుటింగ్ కూడా ఇచ్చారనమాట. సో అబ్జర్వ్ దీస్ థింగ్స్. సో ఇటువంటి కన్స్ట్రక్షన్స్లో మనము వర్క్ ఎలా ప్రాసెస్ అవుతుంది తెలుసుకుందాము. సో రెగ్యులర్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే మిగతా ఫుటింగ్స్లో, మిగతా కన్స్ట్రక్షన్స్లో, బిల్డింగ్స్లో ఉండే ఫౌండేషన్స్ సేమ్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఇటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, క్రిటికల్ వర్క్స్ చేయడం అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. సో గైస్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కూడా కెమికల్ గురించి అనుకున్నాం కదా, లాక్ ఫిక్స్ కెమికల్ అంటే ఇదే లాక్ ఫిక్స్ కెమికల్. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు పర్పస్ ఏంది: ర్యాపిడ్ స్ట్రెంత్ గెయిన్, వైబ్రేషన్ రెసిస్టెన్స్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్, నాన్ ఎక్స్పాన్సివ్, కెన్ బి ప్లేస్డ్ అండర్ వాటర్. సో అంటే చాలామంది కొంచెం డౌట్ రావచ్చు, ఈ లోపల ప్లే చేస్తాం కదా సార్, వాటర్ వచ్చినప్పుడు ఇలాగా, లేకపోతే వాటర్ వచ్చినప్పుడు కరోజన్ వస్తుంది కదా, ఇవన్నీ డౌట్స్ వస్తాయి కాబట్టి. సో అలా కాకుండా కెమికల్ ఇట్సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్ కెమికల్. సో ఆ కెమికల్ ఏదే లాక్ ఫిక్స్ కెమికల్ అని చూపిద్దామని చెప్పేసి ఇక చూపిస్తున్నాను అనమాట గైస్. సో ఇది లాక్ ఫిక్స్ కెమికల్. ఇదేసేపు మనం డబుల్ బార్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఎలా ప్లే చేస్తాం డిస్కస్ చేస్తాం, స్పేసింగ్ ఏంటి, ఈ విధంగా ప్రాసెస్ అంటే డిస్కస్ చేస్తాము. సో దాని తర్వాత పీసీ కోసం కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అంటే అదే ప్లేస్లో ఇందాక అనుకున్నాం థిక్నెస్ ఆఫ్ పీసీ వేరియేషన్ వస్తుంది, లెవెల్ బేస్ చేసుకొని చేస్తామని చెప్పాం కదా. అదే వీడియో నెక్స్ట్ ఆ వర్క్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం, చూపించబోతున్నాం కూడా మీకు ఆ వర్క్ ఎలా జరుగుతుంది అనేది కూడాను. సో ఆ పీసీ తర్వాత స్టీల్ కూడా పెడతారు, ఏది రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ ఆఫ్ ఫౌండేషన్స్, అంటే ఫుటింగ్ స్టీల్ కూడా. ఆ ఫుటింగ్ స్టీల్ కూడా చూడండి ఇక్కడ మొత్తం కూడా రాడ్ బెండింగ్ చేసి పెట్టారు. సో ఈ స్టీల్ ఎలా ప్లేస్ చేస్తారు, దీని డయామీటర్ ఏంటి, స్పేసింగ్ ఏంటి, కవరింగ్ ఎలా ఇస్తారు, ఎట్లా ప్లేస్ చేస్తున్నారు, టాప్ మ్యాట్ ఏంటి, బాటమ్ మ్యాట్ ఏంటి, ఇదంతా కూడా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో గైస్, సో ఈ రోజు వరకు అయితే మనకి ఈ వీడియో గురించి డిస్కస్ చేస్తాం డోల్ బార్స్ గురించి వెళ్ళి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్నోవేటివ్గా ఉంటుంది, అంటే ఇన్ ది సెన్స్ కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ వేరు, హార్డ్ రాక్ మీద వచ్చే కన్స్ట్రక్షన్స్ వేరు అనమాట, ఫౌండేషన్స్ వేరు అనమాట. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.